హాయ్ ఎవ్రీవన్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 10వ తారీఖు జనవరి 1న అడిగినటువంటి షిఫ్ట్ 1 జిఎస్ క్వశ్చన్స్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్, సోనార్ పూర్తి రూపం రాయమండి అన్నాడు. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇది ఏం చేస్తుందంటే సముద్రాలలో ఉన్నటువంటి వస్తువులని కనిపెట్టడానికి పనిచేస్తుంది. అంటే ఈ సోనార్ ద్వారా వేవ్స్ని పంపించి సముద్రం లోపల ఉన్న తర్వాత ఆ వేవ్స్ మళ్ళీ పరావర్తనం చెంది తిరిగి ఆ వస్తువు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. రిచర్డ్ డాకిన్స్ 2020 అవార్డు విజేత ఎవరని అడిగాడు. రిచర్డ్ డాకిన్స్ అవార్డు ఎవరికి వచ్చిందంటే 2020లో జావేద్ అఖ్తర్. జావేద్ అఖ్తర్ భారతీయ వ్యక్తి. ఈ రిచర్డ్ డాకిన్స్ అనే అవార్డుని ఏ రంగంలో ఇస్తారంటే మామూలుగా లౌకికమైనటువంటి హేతుబద్ధమైనటువంటి విషయాలలో ప్రజలకి అండగా ఉండి ప్రజల గొంతుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇస్తారు. జావేద్ అఖ్తర్. ఇది 2003 నుంచి ఇస్తున్నారు. 2020కి గాను జావేద్ అఖ్తర్కి రావడం జరిగింది. కాపర్ లైట్నింగ్ రాడ్. మెరుపుకడ్డి అంటాం, రాగి మెరుపుకడ్డి ఇండ్లపైన పెడుతుంటారు, చూస్తుంటాం మనం. ఇది పిడుగులు కానీ మెరుపులు కానీ ఎలక్ట్రిసిటీ కానీ విద్యుత్ శక్తి వచ్చినప్పుడు దాన్ని తీసుకొని పూర్తిగా నేరుగా భూమిలోకి పంపిస్తుంది అనమాట. అంటే ఇంటికి నష్టం వాటిల్లకుండా. దీనికి అనుకుంది ఎవరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏ సంవత్సరంలో అంటే 1752వ సంవత్సరంలో కనుగొన్నాడు. కణంలోని వ్యర్థ పదార్థాలను నాశనం చేసే కణాంగం ఏది అన్నాడు. కణంలో ఉన్నటువంటి వ్యర్థ వేస్ట్ మెటీరియల్స్ని కిల్ చేస్తుంది అనమాట. ఇది లైసోజోమ్. లైసోజోమ్స్ ఇవేం చేస్తాయంటే కణం లోపల ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను డిస్ట్రాయ్ చేస్తాయి. సో అందుకే వీటిని ఆత్మహత్య సంచులు అని కూడా అంటారు. అంటే కణంలో బాగాలేని వాటిని ఇది తినేస్తుంది అనమాట. ఆత్మహత్య సంచులు, సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్ అంటారు అన్నమాట. ఆత్మహత్య సంచులను కూడా పిలవడం జరుగుతుంది. దీనికి అనుకుంది ఎవరంటే క్రిస్టియన్ డి డ్యూవ్. 1949లో లైసోజోమ్స్ని కణంలో కనుగొంది ఎవరంటే క్రిస్టియన్. నెక్స్ట్ ఎగ్జామ్స్లలో అడుగుతాడు అనమాట ఈ రిలేటెడ్. క్రిస్టియన్ డి డ్యూవ్. చోలియా జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగాడు. చోలియా అనేది ఉత్తరాఖండ్కి చెందినటువంటి ఒక క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్. ఉత్తరాఖండ్ జానపద నృత్యం. ఇది కత్తులు ధరించి ఈ డ్యాన్స్ చేస్తారనమాట. స్వర్డ్ డ్యాన్స్ అంటారండి. కత్తులు ధరిస్తారు, ఎక్కువగా పెళ్ళిళ్ళలో చేస్తారు. ఇప్పుడు అన్ని సందర్భాల్లో చేస్తున్నారు అన్నమాట. ఇన్పుట్ పరికరం ఏదైనా అడిగాడంట. దాంట్లో ఆప్షన్స్ మీకు ఇయర్ ఫోన్సు, స్క్రీను, ఎంఐసిఆర్, నన్ ఆఫ్ ది అబోవ్ అని ఇచ్చాడంట. సో ఎంఐసిఆర్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇయర్ ఫోన్, స్క్రీన్ కూడా అవుట్పుట్టే మనకి. ఎంఐసిఆర్ ఇన్పుట్. ఎందుకంటే ఎంఐసిఆర్ అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఎంఐసిఆర్ అంటే ఏంటిదంటే మ్యాగ్నెటిక్. నెక్స్ట్ ఎగ్జామ్లో అడగొచ్చు, అబ్రివేషన్ కూడా అడగొచ్చు అనమాట. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఇది మన అందరికీ తెలుసు. ఎక్కువగా చెక్లు కానీ ఏదైనా బిల్స్ చూస్తాం కదా. చెక్ చూసినప్పుడు ఇది చెక్ అనుకోండి, దాని కింది వైపు ఇక్కడ డిజిట్స్ ఉంటాయి, ఇంకుతో వచ్చినటువంటి డిజిట్స్ ఉంటాయి. ఇంకుతో ఇక్కడ 1, 3 ఇట్లా ఇంకు డిజిట్స్ ఉంటాయి. ఈ డిజిట్స్ని ప్రింట్ చేసేది ఈ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. దీన్ని గుర్తిస్తుంది అన్నమాట స్కాన్ చేసినప్పుడు. ఇది ఇన్పుట్గా ఉంటుంది ఎంఐసిఆర్. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి భారత్కి ఎప్పుడు తిరిగి వచ్చారన్నారు. 1915వ సంవత్సరంలో తిరిగి వచ్చారు, జనవరి 9. అందుకే జనవరి 9ని ప్రవాస భారత్ దివాస్గా చేసుకుంటాం. గాంధీ 1916వ సంవత్సరంలో ఏ యూనివర్సిటీ ప్రారంభ వేడుకల్లో ప్రసంగించారన్నాడు. ఇనాగ్రేషన్ ఎక్కడ అంటే ఇది బెనారస్.
బెనారస్ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ. యూనివర్సిటీలో ప్రసంగించడం జరిగింది గాంధీ గారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుందన్నాడు. ఇది అంతకుముందు చెప్పుకున్నాం, రిపీటెడ్గా వస్తున్నాయి. ది హేగ్ ఎక్కడుందంటే ది హేగ్, నెదర్లాండ్ కంట్రీ వచ్చి నెదర్లాండ్లో ఉంది. నెక్స్ట్ అడిగే అవకాశం ఏముంటుందంటే దీని యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైనా అడగొచ్చు. అబ్దుల్ కావీ యూసఫ్, ఇది కూడా చెప్పుకున్నాం. అంతకుముందు నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది, మ్యాక్సిమం అన్నీ చెప్పినవి వస్తున్నాయి 80%. అబ్దుల్ కావీ యూసఫ్. అయితే ఇతని యొక్క పదవీకాలం, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ పదవీకాలం ఎంత సంవత్సరం అంటే 9 సంవత్సరాలు. ఇది కూడా అడగొచ్చు, 9 years ఉంటుంది వీరికి చీఫ్ జస్టిస్ యొక్క పదవీకాలం. చంద్రయాన్ 1 ఎప్పుడు ప్రయోగించారన్నాడు. చంద్రయాన్ 1 వచ్చేసేసి 22 అక్టోబర్ 2008. అదే చంద్రయాన్ 2 అయితే కనుక 22nd డేట్, కాకపోతే మంత్ వచ్చి జూలై, ఇయర్ 2019 చంద్రయాన్ 2. ఓకే, అయితే ఇది వేరే రాకెట్ల ద్వారా పంపించడం కూడా అడుగుతాడు మ్యాక్సిమం అప్పుడు. ఫస్ట్దేమో పిఎస్ఎల్వి XLC-11, సెకండ్దేమో జిఎస్ఎల్వి MK3 M1 Mark 3 M1. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జిఎస్ఎల్వి అంటే జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. గుర్తుంచుకోండి. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఎవరిచ్చారు. మ్యాక్సిమం ఇది ఎక్కువగా తప్పులు పెడుతుంటాం, ఎందుకంటే మనకు భగత్ సింగే గుర్తొస్తాడు. కానీ నినాదాన్ని ఇచ్చింది మాత్రం భగత్ సింగ్ కాదు. దానికి బాగా పాపులర్ చేసింది మాత్రం భగత్ సింగ్, పాపులర్ చేసిందేమో భగత్ సింగ్. కానీ ఆ నినాదాన్ని ఇచ్చింది 1921లో ఎవరంటే మౌలానా హస్రత్ మొహానీ. మౌలానా హస్రత్ మొహానీ ఇతను ఇచ్చాడు నినాదం. దాన్ని భగత్ సింగ్ పాపులర్ చేశాడు, ప్రాచుర్యం చేశాడు. మహారాష్ట్ర అండ్ గుజరాత్ రాష్ట్రాలు ఏ తేదీన ఏర్పడినవన్నాడు. మేడే గుర్తుంచుకోండి, May 1, 1960. యుఎన్ దినోత్సవం అని అడిగాడు. అంటే యుఎన్ ఎప్పుడు స్టార్ట్ చేశారని అడగొచ్చు, ఎట్లనే అడగొచ్చు. యుఎన్ దినోత్సవం అంటే ఇక్కడ మనకి 24th అక్టోబర్ 1945లో స్థాపించింది. ఎప్పుడంటేనేమో 1945 అక్టోబర్ 24. దినోత్సవం ఏదంటేనే 24th అక్టోబర్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం. ఒకవేళ దీని యొక్క అధ్యక్షుడు ఎవరైనా అడిగారు అనుకోండి, ప్రెసిడెంట్ ఎవరున్నారు, జనరల్ సెక్రటరీ ఎవరైనా అనుకోండి. జనరల్ సెక్రటరీ ఎవరైనా అడిగితే కనుక యాంటోనియో గుటెరస్. ఎక్కడుంది దీని హెడ్ క్వార్టర్స్ యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి ఎక్కడుంది అంటే కనుక న్యూయార్క్. మలేరియాని కలిగించేది ఏందన్నాడు, ప్లాస్మోడియం. ఏంటిది, ప్లాస్మోడియం అనేటటువంటి ఒక ప్రోటోజోవా జీవి. ఇది ఒక ప్రోటోజోవా. దీన్ని వ్యాప్తి చేసేది ఏది అంటే కనుక దోమ. అది ఏ దోమ అంటే ఆడ ఎనాఫిలస్, ఫీమేల్ మస్కిటో ఆడ ఎనాఫిలస్. కంప్యూటర్లో అతి ముఖ్యమైన భాగం ఏదన్నాడు, CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. లేకపోతే సాఫ్ట్వేర్స్ని ఎక్కడ మనం స్టోర్ చేస్తాము, ఎక్కడ సాఫ్ట్వేర్ తీసుకొని వర్క్ చేస్తుంది కంప్యూటర్ అంటే CPU సాఫ్ట్వేర్స్ని తీసుకుంటుంది. కియోలాడియో జాతీయ పార్క్ ఎక్కడుందన్నాడు. కియోలాడియో ఘనా నేషనల్ పార్క్. దీన్ని కియోలాడియో ఘనా నేషనల్ పార్క్ అని అంటాం. లేకపోతే భరత్పూర్ బర్డ్ శాంచురీ, భరత్పూర్ బర్డ్ శాంచురీ ఇలా కూడా పిలుచుకుంటాం. దీన్ని డిజైన్ చేసింది ఎప్పుడంటే 1981లో డిజైన్ చేశారు. ఏర్పరిచింది మాత్రం, స్టార్ట్ చేసింది మాత్రం దీన్ని 1982లో స్టార్ట్ చేశారు ఈ భరత్పూర్ బర్డ్ శాంచురీని. ఇది ఎక్కడుంది అంటే కనుక రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో భరత్పూర్ దగ్గర. అందుకే దీన్ని భరత్పూర్ బర్డ్ శాంచురీ అండ్ కియోలాడియో ఘనా నేషనల్ పార్క్ అని కూడా అని పిలుస్తాం. జై జవాన్ జై కిసాన్ నినాదం ఎవరిది అన్నాడు. పూర్తిగా చదవండి. ఎప్పుడన్నా జై జవాన్ అనగానే వదిలేమాకండి. జై కిసాన్ తర్వాత కూడా చూడండి. జై విజ్ఞాన్ ఉంటేనేమో, ఒకవేళ జై విజ్ఞాన్ కూడా ఉందనుకోండి, అటల్ బిహారీ వాజ్పేయి. జై జవాన్ జై కిసాన్ వరకే ఉంటే కనుక లాల్ బహదూర్ శాస్త్రి.
లాల్ బహదూర్ శాస్త్రి. బొకారో స్టీల్ ప్లాంట్ ఏ దేశ సహకారంతో నిర్మించారన్నాడు. ఏ దేశం అంటే ఇది సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్ అంటే యుఎస్ఎస్ఆర్ సహాయంతో. ఎప్పుడు అంటే కనుక ఇది 1964 జనవరి 29న. రష్యా అని చెప్పని అవసరం లేదు, చెప్పకూడదు, ఎందుకంటే రష్యా ఇప్పుడు 1991లో విడిపోయింది యుఎస్ఎస్ఆర్ నుంచి. అందుకే మనం సోవియట్ యూనియన్ అంటాం లేదా యుఎస్ఎస్ఆర్ అని చెప్తాం కానీ రష్యా అని చెప్పం. ఎలక్ట్రాన్ కనుగొన్నది ఎవరని అడిగాడు. ఎలక్ట్రాన్ కనుగొన్నది జేజే థామ్సన్. ఇక్కడ నుంచి ఇంకో క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఎలక్ట్రాన్ అనగానే మనకి ప్రోటాన్, న్యూట్రాన్ కూడా గుర్తొస్తాయి. ప్రోటాన్, న్యూట్రాన్ ఏమో కేంద్రకంలో ఉంటాయి, కణంలోని కేంద్రకంలో ఉంటాయి. ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ తిరుగుతుంది, గుర్తుంచుకోండి. అయితే ఎలక్ట్రాన్ కనుగొన్నది జేజే థామ్సన్. ప్రోటాన్ కనుగొన్నది ఎవరని అడుగుతాడు. ఎవరు చెప్పండి ఒకసారి. ప్రోటాన్ స్టెయిన్, గోల్డ్ స్టెయిన్. న్యూట్రాన్ చాడ్విక్. ఓకే. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020లో భారత స్థానం ఎంత అన్నాడు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని యొక్క సర్వేని ఎవరు చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఎవరు ఈజీ ఆఫ్ డూయింగ్లో అంటే వ్యాపారం చేయడానికి సులభంగా ఏ కంట్రీ ఉందని చెప్పడానికి. దీంట్లో లిస్టులో భారత్ 2020లో ఎంత ఉందంటే దీని స్థానం 63వ ర్యాంకును ఉంది, 63rd ర్యాంకున ఉండడం జరిగింది. అదే 2019లో అయితే కనుక 77గా ఉంది, అంటే 14 స్థానాలు ఎగబాకి కిందికి వచ్చింది అనమాట. ఇది బెటర్, అంటే వేరే దేశాలకి ఈజీగా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మన దేశాలకు కూడా. భారత్తో భూ సరిహద్దును పంచుకొని దేశం అన్నాడు. భూ సరిహద్దుని లేదు అన్నాడు భారత్తో. మరి భూ సరిహద్దు ఉండే తెలిస్తే సరిపోతుంది మనకి. పాకిస్తాన్ భూ సరిహద్దు ఉంది, ఆఫ్ఘనిస్తాన్ భూ సరిహద్దు ఉంది, చైనాతో భూ సరిహద్దు ఉంది, నేపాల్తో ఉంది, భూటాన్తో ఉంది, మయన్మార్తో ఉంది, బంగ్లాదేశ్తో ఉంది. వీటితో భూ సరిహద్దులను కలిగి ఉంది. లేనిది ఏంటంటే ఇక్కడ మీకు ఆప్షన్లో శ్రీలంక ఇచ్చాడంట. ఓకే, ఇది జలంతో ఉంది, జల సరిహద్దుని కలిగి ఉంది, భూ సరిహద్దు లేదు, ఇది పెట్టొచ్చు ఆన్సర్. హరిత విప్లవ పితామహుడు ఎవరని. భారత్లో హరిత విప్లవ పితామహుడు ఎవరని అన్నాడు. భారత్లో అడిగాడు. ప్రపంచంలో అడిగితే, వరల్డ్లో అడిగితేనేమో నార్మన్ బోర్లాగ్. ఇండియాలో అడిగితే మాత్రం ఎంఎస్ స్వామినాథన్. మరి భారత్లో ఎప్పుడు హరిత విప్లవం స్టార్ట్ అయింది అంటే కనుక అఫీషియల్గా 1965లో ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. బట్ ఎప్పుడంటే 1960స్లో అని చెప్తాం మామూలుగా జనరల్గా. ఇక 1965లో అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ గ్రీన్ రివల్యూషన్, హరిత విప్లవము అనేటటువంటి ఈ పదాలని వాడింది ఎవరైనా అడగొచ్చు ఒక్కోసారి. విలియం గౌడ్, నార్మన్ బోర్లాగ్. మొట్టమొదటిసారిగా ఎవరు? విలియం గౌడ్ అండ్ నార్మన్ బోర్లాగ్, వీరే వాడడం జరిగింది హరిత విప్లవం అనే పదాన్ని. 1977-79 వరకు భారత ప్రధానమంత్రి ఎవరన్నాడు. 77లో 79లో ఈజీగా గుర్తుంచుకోవచ్చు, జనతా ప్రభుత్వం. ఈయన అతి పెద్ద వయస్కుడు అన్నమాట. అంటే భారత్కి పనిచేసినటువంటి ప్రధానమంత్రులలో, పిఎంలలో అతి ఎక్కువ వయసు గలవాడు ఇతనే, మొరార్జీ దేశాయ్. ఈయన భారతరత్నను కూడా రద్దు చేయడం జరుగుతుంది. తర్వాత తిరిగి ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు భారతరత్నని. ఇది అడిగే అవకాశం ఉంటుంది. భారతరత్నని ఏ ప్రభుత్వం అంటే జనతా ప్రభుత్వం. ఎవరున్నారంటే అప్పుడు మొరార్జీ దేశాయ్ రద్దు చేసింది. 1916 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్లో ఏ లీగ్ కలవడం జరిగింది. ఏ లీగ్ అంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కలిసిందనమాట. ముస్లిం లీగు ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో ఎక్కడ కలిసింది అంటే లక్నో. 1916 సంవత్సరంలో భారతీయ కాంగ్రెస్ లక్నోలో జరిగింది. లక్నో ఒప్పందం, లక్నో ఫ్యాక్ట్ అని కూడా అంటాం దీన్ని. ఏమంటాం? లక్నో ఫ్యాక్ట్, లక్నో ఒప్పందం, లక్నో ఫ్యాక్ట్.
అక్బర్ గుజరాత్పై విజయ చిహ్నంగా నిర్మించిన కట్టడం ఏది అని అడిగాడు. మొన్ననే చెప్పాను, మన జరిగిన అంటే లాస్ట్ ఫేజ్ 1 ఎగ్జామ్స్లో చివరి రోజున. ఏంటిదంటే అక్బర్ 1602 సంవత్సరంలో నిర్మిస్తాడు బులంద్ దర్వాజా. బులంద్ దర్వాజా. బులంద్ అంటే విక్టరీ, విజయం అని అర్థం. బులంద్ అంటే విజయం, విక్టరీ. అందుకే దీనికి ఇంకో పేరేంటిది, మరొక పేరేంటిది అంటే కనుక డోర్స్ ఆఫ్ విక్టరీ. గుజరాత్ పైన విక్టరీ వల్ల దానికి గుర్తుగా నిర్మిస్తాడు ఈ బులంద్ దర్వాజా. ఈ దర్వాజాకి ఉన్నటువంటి దీని కింద లోతుగా ఫతేపూర్ సిక్రీలో ఉన్నటువంటి జామా మసీద్కి దారి లాగా కూడా ఇది ఉంటుందని చెప్పాం. గేట్ లాగా, జామా మసీద్కి గేట్ లాగా పనిచేస్తుంది ఇది అని చెప్పి కూడా చెప్పుకున్నాం. 2011 సెన్సస్ ప్రకారం అతి తక్కువ జనసాంద్రత, డెన్సిటీ అన్నమాట, కలిగిన రాష్ట్రం అన్నాడు. అతి తక్కువ డెన్సిటీ కలిగింది ఏదే అంటే అరుణాచల్ ప్రదేశ్. దీని మీద ఎక్కువ క్వశ్చన్లు అడిగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఏమో డెన్సిటీ చాలా తక్కువ. ఎక్కువ ఏదైనా అడగవచ్చండి. ఎక్కువ అడిగితే కనుక బీహార్ రాష్ట్రం అడిగితే బీహార్. ఇదేమో తక్కువ, ఇదేమో ఎక్కువ. జనసాంద్రత, జనాభా కాదు, జనాభా ఉత్తరప్రదేశ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంటుందంటే 17. బీహార్లో ఎంత ఉంటుందంటే 1102. ఇది ఏంటిది 17, 1102 అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి, ఒక స్క్వేర్ ఫర్ కిలోమీటర్కి, ఒక స్క్వేర్ ఫర్ కిలోమీటర్కి ఉండే జనాభా. ఒక స్క్వేర్ ఫర్ కిలోమీటర్లో 17 మందే ఉంటారు. ఇక్కడ 1102 మంది ఉంటారు. అదే మొత్తం వెరసి భారత్లో ఎంత ఉంటుంది అంటే జనసాంద్రత మొత్తంగా ఇట్లా కూడా అడగొచ్చు, 382. భారత జనసాంద్రత ఎంత అంటే 382 స్క్వేర్ ఫర్ కిలోమీటర్. ఒక స్క్వేర్ కిలోమీటర్కి 382. ఓకే, ఒకవేళ దీంట్లో నుంచి ఇంక ఎక్స్ట్రాగా ఏమన్నా అడుగుతాడా అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్లలో దేశంలో ఎక్కువ మరి ఏది ఉంది అంటే కనుక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీ ఎక్కువ ఉందండి. ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంత ఉంటుందంటే 11,292. 11,297. ఇంత జనాభా ఉంటుంది ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఢిల్లీలో. దాని తర్వాత చండీగఢ్లో ఉంటుంది ఎక్కువగానే. మరి అతి తక్కువది ఏది అంటే కనుక అండమాన్ అండ్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులలో తక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుందంటే 46. ఓకే, ఎనీవే నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అధ్యక్షుడు, జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎవరని అడిగాడు. జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ వచ్చేసేసి వోల్కన్ బోజ్కర్. వోల్కన్ బోజ్కర్. వోల్కన్ బోజ్కర్. వోల్కన్ బోజ్కర్. అయితే భారత్ నుంచి మొట్టమొదటిగా ఎవరంటే విజయలక్ష్మి పండిట్ అండి. విజయలక్ష్మి పండిట్ అడగొచ్చు దీన్ని. 1953లో ఈమె సెలెక్ట్ అవ్వడం జరిగింది. 1953లో మొట్టమొదటి మహిళ కూడా జనరల్ అసెంబ్లీకి పనిచేసినటువంటి మొట్టమొదటి మహిళ కూడా విజయలక్ష్మి పండిటే, భారత్ నుంచి. అది కూడా భారత్ నుంచి ఎవరంటే విజయలక్ష్మి పండిటే, గుర్తుంచుకోండి. పారా ఒలింపిక్స్ 2016 పారా ఒలింపిక్స్లో, సమ్మర్ పారా ఒలింపిక్స్లో దీపమాలిక్ ఏ విభాగంలో పాల్గొన్నారన్నాడు. దీపమాలిక్ ఏ విభాగం ఎందుకని ప్రత్యేకంగా అడిగాడంటే దీపమాలిక్ గారు షార్ట్ పుట్లో పాల్గొంటారు, జావెలిన్ త్రోలో పాల్గొంటారు, డిస్కస్ త్రోలో కూడా పాల్గొంటారు. అందుకని అది ప్రత్యేకంగా అడిగారు. 2016లో దేంట్లో పాల్గొన్నారు అంటే ఇక్కడ దేంట్లో విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చిందని అడిగారంట. సో స్వర్ణ పథకం సాధించింది మాత్రం ఆమె షార్ట్ పుట్లో. 2016లో షార్ట్ పుట్లో స్వర్ణ పథకం సాధించారు. ఈమెకి 2019లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న వచ్చిందండి, గుర్తుంచుకోండి, అడుగుతాడు మళ్ళీ. ఒకవేళ ఇంకా అడిగితే 2020లో పారా ఒలింపిక్స్లో ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చిందని అడిగితే కానీ ఇది కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే పారా ఒలింపిక్ అడిగాడు కాబట్టి మళ్ళీ పారా ఒలింపిక్లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి అడిగే అవకాశం ఉంటుంది. మరియప్పన్ తంగవేలు అండి. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం వేరే దాంట్లో. మరియప్పన్ తంగవేలు, ఇతనికి హై జంప్ అండి. మరియప్పన్ తంగవేలు అనేది హై జంప్. ఇతను పారా ఒలింపిక్లో ఇతనికి హై జంపు, ఇతని గోల్డ్ వచ్చింది 2016లోనే. ఇతనికి ఏమో 2020లో మాత్రం రాజీవ్ గాంధీ
రాజీవ్ గాంధీ ఖేల్రత్న వచ్చింది. గుర్తుంచుకోండి, ఇతని గురించి అడిగే అవకాశం ఉంటుంది. మరియప్పన్ తంగవేలు 2020లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న, 2016లో హై జంప్లో గోల్డ్. భారతదేశంలో అతిపెద్ద మట్టి ఆనకట్ట ఏదన్నాడండి? ఎర్తన్ డ్యామ్. అంటే ఏంటంటే రాళ్ళు, కంకర, ఇసుక వీటితో కడతారు, సిమెంట్ ఏం వాడరు ఇక్కడ. అతిపెద్ద మంచినీటి మట్టి ఆనకట్ట అని అడిగాడండి. భారత్లో అతిపెద్దదండి. అదేవిధంగా ఏసియాలో సెకండ్ ప్లేస్ ఉందండి దీనికి. భారత్లో పెద్దదే కాకుండా ఏసియాలో సెకండ్ ప్లేస్ కూడా ఉంది. బనసుర సాగర్ డ్యామ్ ఏంటిదంటే బనసుర సాగర్ డ్యామ్. ఇది మట్టితో నిర్మించిన అతిపెద్ద డ్యామ్ అండి, బనసుర సాగర్ డ్యామ్. ఎక్కడుందంటే కేరళ. స్టేట్ అడిగితే కనుక కేరళ, డిస్టిక్ అడిగితే వాయనాడు. ఒకవేళ ప్లేస్ అడిగితే కనుక వాయనాడ్ నుంచి కాల్పెట్ట, ఏంటిది కాల్పెట్ట అనే ప్రదేశంలో. ఇంకా ఎగ్జాక్ట్లీ అడిగితే కనుక పదింజారెతార, ఏంటిది పదింజారెతార అనే ప్లేస్లో ఉంది. అది కాల్పెట్టకు దగ్గరలో ఉంది. కాల్పెట్ట సిటీ అన్నమాట. ఆ డిస్టిక్ వాయనాడ్ డిస్టిక్, స్టేట్ కేరళ స్టేట్. ఓకే అండి, ఇంకేమైనా క్వశ్చన్స్ వస్తే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.